నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రాటాక్స్లో భాగంగా మన దగ్గర ఒక విశిష్ట అతిథి ఉన్నారు. నార్మల్గా మనం మాట్లాడుతూ ఉంటాం, ఈరోజు నేనేంటి, మహా అంటే నా కుటుంబం ఏంటి, ఆ తర్వాత మిగిలింది ఏదైనా కూడా. దానికి ముఖ్యంగా ఏం కావాలి, మనం చేస్తున్నటువంటి పని, దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బు, అండ్ ఆ బిజీ 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 స్కెడ్యూల్లో పక్క మనిషి గురించి ఆలోచించడానికి కూడా అవకాశం లేనటువంటి జీవితం. ఇటువంటి జీవితాల్లో నేను మాత్రమే కాదు, ఎట్ ద సేమ్ టైం నా కుటుంబం మట్టికి బాగుంటే చాలు అని పక్కన పెట్టేసి తను కార్పొరేట్ లైఫ్లో ఉన్నప్పటికీ సమాజం గురించి నిరంతరం ఆలోచిస్తూ, ప్రత్యేకంగా నాకు ఈ మధ్య కాలంలో కలిసినప్పుడు వారు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం చాలా అద్భుతంగా అనిపించింది. నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి ఇంతకంటే పెద్ద ఫోటోనే తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఎందుకు సార్ అంటే, మీకోసం ఏంటి, తీసుకెళ్ళండి అన్నారు. నాకు ఇంకా వారిని చూసిన తర్వాత మరొక ప్రశ్న అడగాలనిపించలేదు. ఆ శివాజీ మహారాజ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు, అది తీసుకున్నాను. ఆ తర్వాత ఆ పక్కనున్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు, వారితో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే, అయ్యో వారికి ఇది అలవాటండి, మీకు ఒక్కరికి కాదు, ప్రతి ఇంట్లో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ఉండాలి అనేది వారి సంకల్పం. అందుకోసం అని చెప్పేసి దాదాపుగా వారికి వీలైనంత మేర ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చిత్రాలను పంచుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు అని చెప్పేసి చాలా గొప్పగా అనిపించింది. ఈరోజు మనకి శివాజీ మహారాజ్ అవసరం ఎందుకుంది, ఎంత ఉంది, నాకంటే మీకు చాలా ఎక్కువ తెలుసని అనుకుంటున్నాను. ఇంకా తెలియని వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అటువంటి గొప్ప కార్యం చేస్తున్నటువంటి వారిని నాతో పాటుగా మీ అందరికీ పరిచయం చేయాలనిపించింది. అందుకోసమే వారి యొక్క బిజీ స్కెడ్యూల్లో మనం టైం అడిగి తీసుకున్నాము. వారు మన ఆఫీస్కి వచ్చారు. ఇప్పుడు వారిని నేను పరిచయం చేయబోతున్నాను. వారి పేరు పవన్ జీ. జీ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అద్భుతం అద్భుతం. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చిత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అనే సంకల్పం మీకు ఎందుకు కలిగింది? ఒక ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే ఎట్లా దానివల్ల వేల రకాల ఉపయోగాలు ఉన్నాయో, అట్లాగే శివాజీ మహారాజ్ చిత్రపటం ఉంటే కూడా ఆయన 15వ ఏటనే కోటను జయించాడు, తోరణ దుర్గాన్ని. ఎట్లా సాధ్యమైంది? తల్లి ఇచ్చిన సంస్కారంతో సాధ్యమైంది. హిందువుల్లో ముఖ్యంగా ఒక రకమైనటువంటి భయం ఉంటాం. ప్రశ్నించాలంటే భయం, ఎదురు తిరగాలంటే భయం. వారి చరిత్రలో మొత్తంలో ఎక్కడ ఏ మసీదును కూల్చినట్టు కానీ, మతం ఆధారంగా చేసే దాడి చేసినట్టు కానీ ఎక్కడా లేదు కదా. చరిత్రను తప్పుగా వక్రీకరించుదామని అనుకునే వాళ్లకు శివాజీకి, నరేంద్ర మోడీకి చాలా సారూప్యత ఉందండి. అధిగమించలేని కష్టాలను అధిగమించగలడమే శివాజీ గొప్పదనానికి కారణం. ఇది నరేంద్ర మోడీ గారు రాశారు. యువత ఏమనుకుంటున్నారంటే, కేవలం కొద్దిగా గట్టిగా మాట్లాడితే అదే ధైర్యం అని అనుకుంటారు. నిజానికి ధైర్యం అంటే ఆచరణ. రామాయణాలు చదవమంటారు, మహాభారతాలు చదవమంటారు. ఇప్పుడేమో ఈయన వచ్చి కొత్తగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పుస్తకాలు చదవమంటున్నారు. రాముడైనా కృష్ణుడైనా కర్మ సిద్ధాంతాన్ని ఆచరించాడు. శివాజీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో మనకి ఎక్కడ కనిపించదు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి. మనం అంటాం ఇవాళ పలానా మొఘల్ తాజ్మహల్ కట్టాడు ఆయన. మరి వాళ్ళ సొంత ఊర్లో ఏం కట్టలేదు ఆయన. బిర్యానీని మొఘలై బిర్యానీ అంటారు. అవును. బియ్యం ఎక్కడ పండుతుంది? నీళ్ళే లేవని వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేస్తుంటే, మౌంట్ బ్యాటన్ కూడా ఏమన్నారంటే, ఒకవేళ శివాజీ ఇంగ్లాండ్లో పుట్టింటే మేము ప్రపంచం అంతటినీ శాసించే వాళ్ళం అని అన్నారు. సెటిల్మెంట్ అంటే ఒక్కొక్కడికి ఒక్కో అర్థం. ఈ చట్రంలో కొట్టుగా చస్తా ఉంటారు. ఇవాళటి యువత 196 ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. కొంత ఆత్మన్యూనత భావం ఉంది. అసహించుకోవడం అనేది సమస్యకి పరిష్కారం కాదు కదా. ముఖ్యంగా నేను అందరి తరపున ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒక అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు మీరు. దాంతోపాటుగా ఇంకా చాలా చేస్తున్నారు సమాజానికి సంబంధించి. అవన్నీ పక్కన పెడితే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనేటటువంటి మీ యొక్క సంకల్పం చాలా గొప్పది. నిజంగా ఉండాలి కూడా. అయితే దాని గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని నాకు అనిపించింది. అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని స్టూడియోకి పిలవడం జరిగింది. మీరు మా మాటను మన్నించి వచ్చారు. దానికి మరొకసారి ధన్యవాదాలు. నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలండి. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చిత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అనే సంకల్పం మీకు ఎందుకు కలిగింది, ఎందుకు ఉండాలనుకుంటున్నారు? చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఇప్పుడు ఇవాళ దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులు, మనకున్న సామాజిక ఇబ్బందుల వల్ల ఛత్రపతి శివాజీ యొక్క జీవితం
పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం, ప్రతి వాళ్ళు దేశ పౌరులందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మనము ఈ పని చేస్తున్నామండి. ఒక ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే ఎట్లా దానివల్ల వేల రకాల ఉపయోగాలు ఉన్నాయో, అట్లాగే శివాజీ మహారాజ్ చిత్రపటం ఉంటే కూడా పొద్దున్న లేచి దాన్ని చూస్తే ఒకసారి వారిని స్మరించుకుంటే చాలా వారి దగ్గర నుంచి ధర్మము క్షాత్రము తెలిసొస్తాయనే ఆలోచనతో ఈ పని చేయడం జరుగుతుందండి. బాగుంది సార్. యాక్చువల్ మీ ఎగ్జాంపుల్ చాలా బాగుంది. అంటే నిజంగానే అంటే హిందువులకి, ముఖ్యంగా హిందువులకనే కాదు ఎవరికైనా తులసి మొక్క అనేది అది ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా ఎక్కువ. కానీ తులసి మొక్క కానీ ఆవు కానీ వీటిని ఏంటంటే మన దరిద్రం కేవలం హిందువులకి అని చెప్పేసి అంటుపెట్టి హిందువులదైనసరికి మిగిలిన సెక్యులర్ నాయకులకు కావచ్చు, సూడో సెక్యులర్లకు కావచ్చు, నార్మల్ జనాలకు కావచ్చు ఆటోమేటిక్గా వ్యతిరేకించాలనిపిస్తుంది. కాబట్టి వాటిని వ్యతిరేకిస్తారు, దాన్ని ఒక మతం కోణంలో చూస్తారు. కానీ అవి ఇచ్చేటటువంటి ఫలితాలు ఈరోజు అనేక ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్ చెప్తా ఉన్నాయి మనకు. నిజంగానే తులసి మొక్క అండ్ శివాజీ మహారాజ్ వారి క్షాత్రం ఈరోజు మనకి ఖచ్చితంగా కావాలి, అవసరమైతే. ఇక్కడ శివాజీ మహారాజ్కి సంబంధించి మనం మాట్లాడితే ఈరోజు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా హిందువుల్లో ముఖ్యంగా ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. బయటకు వెళ్ళాలంటే భయం, నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, ప్రశ్నించాలంటే భయం, ఎదురు తిరగాలంటే భయం. ఇన్ని భయాల మధ్యలో మనం బ్రతుకుతా ఉన్నాం. కానీ శివాజీ మహారాజ్ నార్మల్గా అంటూ ఉంటారు, అంటే చరిత్ర చదివినప్పుడు వారి 16 సంవత్సరాల వయసులో ఆయన తొలి యుద్ధం చేసినారు. తోరణ దుర్గం జయించారు. 16 ఏట తోరణ దుర్గం జయించారు. కేవలం వారి అమ్మగారు ఇచ్చిన సంస్కారంతో ఇవన్నీ సాధ్యమైనాయండి. వారు చిన్న వయసు నుంచి వారికి వచ్చినటువంటి ఈ యొక్క క్షాత్రం, దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అండ్ ఈ రోజు మనకు క్షాత్రం ఎందుకు అవసరం అనిపిస్తుంటుంది మీకు? ఈరోజు క్షాత్రం ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే మన పిల్లలు, మనం ఇప్పుడున్న జనరేషన్ని అబ్జర్వ్ చేస్తే తొందరగా ప్రతిదానికి డిప్రెషన్లోకి వెళ్ళడము లేదా సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో శివాజీ మహారాజు చిత్రపటం ఎందుకు, వారి జీవిత చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి? చిత్రపటం అనేది మొదటి స్టెప్. తర్వాత దాన్ని చూస్తే ఏముంటుంది, ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం సాధించాడు ఈ జీవితంలో అనేది మెల్లిగా ఒక చర్చ ప్రారంభమవుతుంది ఏదో ఒక రోజు. సో దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన 15వ ఏటనే తన మొదటి కోటను జయించాడు, తోరణ దుర్గాన్ని. ఎట్లా సాధ్యమైంది? తల్లి ఇచ్చిన సంస్కారంతో సాధ్యమైంది. తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించిన రామాయణము, మహాభారతము, ఈ కథలన్నీ చెప్పినప్పుడు సరే చిన్నపిల్లలకి మనము వారిని ఆడించడానికి వాటికి చెప్తాం. కానీ వారి తల్లి దానితో పాటు కథతో పాటు నీతి ధర్మం యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం వల్లే వారు అలా ఎదిగారనేది దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఇవాళ యువత ధైర్యంగా వాళ్ళు చేసే పనిని చేయగలరని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా పిల్లలకి తల్లి చేయాల్సినటువంటి పని. అండ్ రామాయణం మహాభారతాలు ఈరోజు చెప్పడం అంటే పొక్కిడి పురాణాలు అని చెప్పేసి పక్కన పడేయాలంటారు. పోనీ స్కూల్లోకి ఎంటర్ చేయాలి అంటే మన వాళ్ళు అసలే సెక్యులరిజం, ఇక్కడ మతానికి సంబంధించిన గ్రంథాలను మనం ప్రవేశపెట్టకూడదు, చదివించకూడదు, అసలు రాముడు మీ అది ఇది అని చాలా మాట్లాడుతుంటారు. కానీ చిన్నపిల్లలు అంటే చాలా బాగుంది. ఫోటో దగ్గర నుంచి మొదలవుతుంది. నిజంగానే ఫోటో పెట్టినప్పుడు ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా దాన్ని రోజు చూస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి ఏదో రోజు డౌట్ వస్తుంది, అసలు ఎవరు నాన్న, ఎందుకు ఈ ఫోటో మన ఇంట్లో ఉంది అనే ప్రశ్న అక్కడ నుంచి మొదలవుద్ది అని. బాగుంది. అండ్ ఇంకొకటి సార్, అంటే నిజంగానే కూడా అంటే శివాజీ మహారాజ్కి సంబంధించి ప్రత్యేకంగా కేవలం ఆయన ముస్లింల వ్యతిరేకి అనే ముద్ర చాలా గట్టిగా పడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. కేవలం హిందూ సామ్రాజ్యం గురించి పనిచేశారు. పూర్తి స్థాయిలో ముస్లింలను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలనుకున్నారు. ముస్లింలకి పూర్తిగా వ్యతిరేకి శివాజీ మహారాజ్ అని. అట్లా అనుకోవడానికి లేదండి. శివాజీ హైందవ సామ్రాజ్యం కోసం పనిచేశారు వారి జీవితకాలం అంతా. ఎందుకు? ఆ రోజున్న మతోన్మాదులని ఎదుర్కొన్నారు కనుక హైందవ సామ్రాజ్యం అని అన్నారు. కానీ ఆయన ప్రజల పక్షపాత అయ్యుండి ప్రజల గురించి ఆలోచించి మంచి నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా దగ్గర తీసుకున్నారు. ఆయన సైన్యంలో చాలామంది ముస్లిం సైన్యాధిపతులు లేదా ఫ్రంట్ ఎండ్లో పనిచేసే ముస్లిం సర్దార్లు చాలామంది ఉండేవాడు. ఈ ధర్మం పట్ల, ఈ దేశం పట్ల భక్తి ఉన్నవాళ్ళు ఎవరినైనా తీర్చిదిద్దారు. వారి చరిత్రలో మొత్తంలో ఎక్కడ ఏ మసీదును కూల్చినట్టు కానీ, ఒక మతం ఆధారంగా చేసే దాడి చేసినట్టు కానీ ఎక్కడా లేదు కదండి. నిజం మీరు చెప్తుంది. కానీ ఏంటంటే ధర్మం అదే అక్కడి నుంచి వచ్చేసరికి ఏమైందంటే, ధర్మం అనేటటువంటిది కేవలం కొంతమందికే మాకొద్దు అని ఒకవేళ ఉంటే ఏంటంటే, ఇప్పుడు ముస్లింలు అందరూ కూడా ఎక్కడ మంచోళ్ళు అయిపోతారో, మంచి వాళ్ళు కావద్దు, వాళ్ళు ఇలాగే ఉంటేనే మా రాజకీయ పబ్బం గడుస్తుందనే ఉద్దేశంతో దూరం చేస్తూ ఉన్నారు.
అయితే దీనికి ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే Yes అండి. శివాజీకి నేటి సమాజంలో పెరుగుతున్న ఆదరణ. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే ఇవాళ శివాజీ ఫోటో సరే, వారి రేడియం స్టిక్కర్ కానీ ఇంకోటి కార్లలో శివాజీ విగ్రహము ఇవన్నీ పెరుగుతున్నాయి ప్రాధాన్యత. ఇక్కడ ఎక్కడో కొంతమందికి చరిత్రను తప్పుగా వక్రీకరించుదామని అనుకునే వాళ్లకు వారిని ముస్లిం వ్యతిరేకగా చూపించడం అవసరం. ఈ దేశాన్ని ఎప్పుడు మన చరిత్రను ఎప్పుడు వక్రీకరించే చూపించారు వారు. అవును. ఇన్ఫ్యాక్ట్ శివాజీని మనమే కాదండి, దేశాల్లో ప్రపంచంలో కీర్తి గడించిన చాలా మంది వారిని పొగిడారు. ఇన్ఫ్యాక్ట్ మౌంట్ బ్యాటన్ కూడా ఏమన్నారంటే, ఒకవేళ శివాజీ ఇంగ్లాండ్లో పుట్టింటే మేము ప్రపంచం అంతటినీ శాసించే వాళ్ళం అని అన్నారు. ప్రపంచాన్ని కదా ఏకంగా విశ్వాన్ని కూడా శాసించే వాళ్ళం అని చెప్పేసి ఆయన మాట్లాడిన చాలా దేశాల్లో, పోర్చుగల్ లాంటి దేశాల్లో కూడా శివాజీ లాంటి వ్యక్తి ఉండాలి, క్యూబా లాంటి వాళ్ళు శివాజీ గొరిల్లా యుద్ధాన్ని ఇవన్నీ చూసి చాలా నేర్చుకున్నామండి. ఇన్ఫ్యాక్ట్ మనము చాలా కాలం విస్మరించామేమో, లేదా తగినంత గౌరవం ఇవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. నిజంగా మీరు ఈ మాట అన్న తర్వాత అనిపిస్తుంది, ఏమున్నా కూడా ఈరోజు శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాలు కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు వస్తున్నాయంటే ఏమున్నా ఈ 7 సంవత్సరాల నుంచే కనబడుతూ ఉన్నాయి. అంతకుముందు జై శివాజీ అనేటటువంటి మాట వినడము చాలా తక్కువే. ఇక శివాజీ పోస్టర్స్ కానీ విగ్రహాలు అయితే అసలు మనకు ఎంతసేపు మన రాజకీయ నాయకుల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండేటటువంటి కొంతమంది రాజకీయ నాయకుల విగ్రహాలు తప్ప ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ వీళ్ళ విగ్రహాలు మనకి ఎక్కడ కనిపించేవి కాదు. ఈ మధ్య కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏమై ఉందంటారు? ఈ 7 సంవత్సరాల నుంచి మనకు కనిపిస్తుంది అందుకు. ఇది 7 సంవత్సరాలే అని అనుకోవడానికి లేదండి. నిజంగా మార్పు 2014లో ఒక నూతన శకం ప్రారంభమైందని అనుకోవచ్చు. ఓకే. అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడము ఈ దేశంలో హిందుత్వ భావజాలానికి, ధర్మానికి ఇంపార్టెన్స్ బాగా విపరీతంగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే శివాజీకి నరేంద్ర మోడీకి చాలా సారూప్యత ఉందండి. ఒకానొక సమయంలో ఎట్ హిస్ పీక్ శివాజీ 300 కోటలు వారి ఆధీనంలో ఉండేవి. అప్పుడు కూడా ఒక్క కోటకు కూడా ఎవరు బంధువులు, వారి సొంత వాళ్ళు, ఎటువంటి రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ అధికారం చెలాయించేవారు కాదు. ఇవాళ మీరు చూడండి, 2014 నుంచి వాళ్ళ 11 సంవత్సరాలు పూర్తయింది. 11 సంవత్సరాల వారోత్సవాలు చేసుకుంటాం మనం, 11 సంవత్సరాల ఉత్సవాలు చేసుకుంటున్నాం మనము. ఎక్కడ నరేంద్ర మోడీ తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, మేనల్లుళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారండి ఏ అధికార పోస్టులో అన్నా కానీ? ఎక్కడా లేరు. అంతటి అంటే 350 సంవత్సరాల తర్వాత కూడా వారిని ఆదర్శంగా ఒక మహోన్నత నాయకుడు రాజకీయం చేస్తుంటే ప్రపంచ దేశాలన్నీ అబ్బురపడి చూస్తున్నాయి వారిని. మరి ఇంతే టెక్నాలజీ ఉండి ఆ రోజున శివాజీ ఇలా ఎక్స్పోజ్ అయ్యి ఉంటే, ఇంత సోషల్ మీడియా ఇవన్నీ ఉంటే, అసలు శివాజీని మొత్తం ప్రపంచాలన్నీ వారి దీంట్లో ఇప్పుడు ఎన్ని దేశాలు ఇచ్చాయండి మనం మోడీ గారికి వారి అత్యున్నత పురస్కారం? ఇంతకన్నా డబల్ వచ్చేమో బహుశా శివాజీ ఆ కాలంలో ఇంత ఎక్స్పోజర్ ఉంటే. ఖచ్చితంగా సార్, నిజంగా చాలా మంచి మాట చెప్పారు మీరు. అంటే దాదాపుగా 350 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే వారు ఎంత చేసి ఉండాలి, ఎంతమందిని ఇన్స్పైర్ చేసి ఉండాలి, ఎన్ని తరాలని. ఈ రోజుకి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ఊరా వెలుస్తున్నాయి అంటే వారు చేసినటువంటి పని అది సామాన్యమైంది కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా చాలా అద్భుతం. ఇంకా 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 మీరు చాలా చేయాలి. అండ్ ఇంతకుముందు మీరు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడారు. అయితే మనం ఆఫ్లైన్లో మాట్లాడుకున్నప్పుడు మోదీ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కొన్ని మాట్లాడినారండి, అసలు చాలా అద్భుతంగా అనిపించాయి నాకు అన్నారు మీరు. అయితే నేను అక్కడ వినలేదు, ఆన్ స్క్రీన్లో విందామనే ఉద్దేశంతో ఒక్కసారి మీకు అంత కదిలించినటువంటి మాటలు ఏంటి? అయితే దీనికి చిన్న నేపథ్యం ఉందండి. అనిల్ దవే గారని ఆర్ఎస్ఎస్ పూర్వ ప్రచారక్, తర్వాత భాజపాలోకి వచ్చి వారు ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. వారు శివాజీ గురించి ఒక విపులీకరమైన పుస్తకం రాశారు. ఓకే. అయితే శివాజీ గురించి పుస్తకం రాశారంటే వాడు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు మొదటి తోరణం గెలిచారు ఇవన్నీ కాదండి, వారి రాజనీతి గురించి ఒక పుస్తకం రాశారు. దాంట్లో అనిల్ దవే గారు చాలా విషయాలు చెప్తారు. ఆ రోజుల్లోనే శివాజీకి రక్షణ శాఖ ఉండేదని, ఆర్థిక శాఖ ఉండేదని, సాంస్కృతిక శాఖ ఉండేదని, ఇవాళ మనం మాట్లాడుతున్న ఎర్రజెండా మాట్లాడుతున్న కార్మిక ఉపాధి కల్పన గురించి ఇన్ని శాఖలు ఉండేవి వారి గురించి. సో నరేంద్ర మోడీ గారు ఆ పుస్తకానికి ముందు మాట రాసేటప్పుడు చాలా విషయాలు చెప్పారు. ప్రజా జీవితంలో చాలా భారం ఉంటుంది, రాజకీయ పరమైన బాధ్యత ఉన్నప్పుడు చాలా భారం ఉంటుంది, కానీ ప్రజల సంక్షేమమే కేంద్రంగా పనిచేస్తే ఎప్పటికైనా రిజల్ట్స్ ఉంటాయి. దానికి శివాజీ ఆదర్శం. అద్భుతం, చాలా బాగా చెప్పారు.
అది ఒకసారి చూపిస్తారండి పుస్తకం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇది అనిల్ దవే గారు రాసిన పుస్తకము స్వరాజ్యం నుంచి సురాజ్యం. సురాజ్యం దాకా. ఆహా. చాలా గొప్పగా రాశారు ఈ పుస్తకము. ప్రతి యువత ప్రతి వాళ్ళు చదవాల్సిన పుస్తకం ఇది. అన్ని భాషలలో వచ్చింది. ఓకే. వారు రాసింది హిందీలో అయినా తెలుగులో అనువాదం అయింది. మీకోసం ఒక్క లైన్ చదివి వినిపిస్తాను. ప్లీజ్ ప్లీజ్. గొప్ప నేతలు కడగండ్లు సవాళ్ల మధ్య పుట్టుకొస్తారు. పరపాలకుల ఆధిపత్యం నుంచి మాతృభూమిని విముక్తం చేయాలని శివాజీ బాల్యం నుంచే స్వప్నించారు. 16 ఏళ్ల వయసులోనే ఆయన యుద్ధరంగంలోకి దూకారు. తోరణ దుర్గాన్ని గెలుచుకున్నారు. ఇందాక మనం అనుకున్నాం కదండి, 16 ఏళ్ల వయసులోనే తోరణ దుర్గాన్ని గెలిచారు. తర్వాత ఆయన నాయకత్వంలో కోకొల్లలుగా సైనికులు, నాయకులు తమ ప్రాణాలను మాతృభూమి స్వాతంత్ర వేదిక ముందు సమర్పించుకున్నారు. శివాజీ మహోన్నత వ్యక్తిత్వమే సామాన్యులను అసామాన్య కార్యాలను చేసేందుకు ప్రేరేపించింది. మానవ చరిత్రలో రాముడు, కృష్ణుడు ఇంకా అనేక మంది మహానుభావుల్లో కొన్ని విలక్షణమైన గుణాలుండేవి. వాటి వల్లే వారు ఇతరుల కన్నా భిన్నంగా నిలిచారని అవగతమవుతుంది. వారు ఎంచుకున్న మార్గం అంత సులభతరమైనదేమీ కాదు. అధిగమించలేని కష్టాలను అధిగమించగలడమే శివాజీ గొప్పదనానికి కారణం. ఇది నరేంద్ర మోడీ గారు రాశారు. మోదీ గారు ఈ పుస్తకానికి ముందు మాటగా రాసినప్పుడు రాశారు. ఇన్ఫ్యాక్ట్ సరే, మనం చిత్రపటం, శివాజీ చిత్రపటం నుంచి మొదలు పెట్టాము. ఇన్ఫాక్ట్ కొద్ది పుస్తకాలన్నా యువత శివాజీ గురించి చదివితే నేడున్న అవలక్షణాలు యువతలో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఉన్నాయి, చాలా అవలక్షణాలు, ప్లస్ అశక్తత కూడా ఉందండి. చాలా చాలా అవలక్షణాలు ఉన్నాయి, అశక్తత ఉంది. యువత ఏమనుకుంటున్నారంటే కేవలం కొద్దిగా గట్టిగా మాట్లాడితే అదే ధైర్యం అని అనుకుంటారు. కానీ నిజానికి ధైర్యం అంటే ఆచరణ. అది శివాజీ తన జీవితాంతం 16 ఏళ్ల వయసు నుంచి మొదటి పోరాటం చేసి నుంచి తుది శ్వాస వరకు అదే చేసి చూపించారు, అదే ఆచరించి చూపించారు. చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఇప్పుడు పుస్తకం గురించి అన్నారు కదా, ఇట్లాంటి పుస్తకాలు కొన్ని చదివితే బాగుంటుంది ఈరోజు యువత అని చెప్పేసి. అంటే రామాయణం అంటాం, వాళ్ళ డౌట్ నేను రామాయణాలు చదవమంటారు, మహాభారతాలు చదవమంటారు. ఇప్పుడేమో ఈయన వచ్చి కొత్తగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పుస్తకాలు చదవమంటున్నారు. మా పుస్తకాలే ఎన్ని ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఎలా చదవాలి అన్నప్పుడు ఈ మూడింటి గురించి ఒకసారి చెప్పంటే ఏం చెప్తారు? అసలు ఆ పుస్తకాల భారం పక్కన పెడితే ఈ పుస్తకాలు ఎందుకు చదవాలంటారు అసలు? ఇప్పుడు రామాయణం, మహాభారతం, శివాజీ చరిత్ర ఈ మూడు కంపేర్ చేసుకుంటే మనకి రాముడైనా కర్మ సిద్ధాంతాన్ని ఆచరించాడు, ధర్మాన్ని ఆచరించాడు. కృష్ణుడైనా కర్మ సిద్ధాంతాన్ని ఆచరించాడు, ధర్మాన్ని నిలబెట్టాడు ఆయన జీవితకాలంలో. శివాజీ కూడా ఎగ్జాక్ట్లీ అదే పని చేశారండి. పూర్తి జీవితం కర్మ సిద్ధాంతాన్ని ఆచరించి ధర్మాన్ని నిలబెట్టాడు ఆయన. అయితే మనము ఒక విషయాన్ని ఎలా తీసుకోవాలనేది మనం చూసేవాడి దృష్టిని బట్టి ఉంటుంది. కొందరికి రాముడు నచ్చుతాడు, కొందరికి కృష్ణుడు నచ్చుతాడు. శివాజీ కూడా మన ధర్మవీరుల మార్గంలోనే నడిచి గొప్ప ఆలోచనలు చేసి గొప్ప థింక్ ట్యాంక్ అయినా. అయితే ఆయనలో ఇంకా గొప్పతనం ఏంటంటే ఆ గొప్ప ఆలోచనలు ఆచరణలో పెట్టాడు ఆయన జీవితకాలం అంతా. బాగుంది. అయితే ఈరోజు నార్మల్గా సామాన్య యువతకి, అంటే వీడి జీవితం అంతా కూడా ఈ మార్కులు ఫస్ట్, ఆ తర్వాత ర్యాంకులు, ఆ తర్వాత ఉద్యోగాలు, ఆ తర్వాత పెళ్ళి పిల్లలు, సెటిల్మెంట్ అంటే ఒక్కొక్కడికి ఒక్కో అర్థం. ఈ చట్రంలో కొట్టుగా చస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు శివాజీ మహారాజ్ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇందాక నేను ఒక చిన్న మాట అన్నాను. ఇవాళటి యువత 196 ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. కొంత ఆత్మన్యూనత భావం ఉంది. తొందరగా ఓటమిని అంగీకరిస్తున్నారు. మనం చూస్తే సూసైడ్స్ కానీ ఇవన్నీ చాలా తొందరగా, డిప్రెషను ఇవన్నీ చాలా తొందరగా వస్తున్నాయి వాళ్ళకి. అంటే తొందరగా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. శివాజీ చరిత్ర చూసుకోండి, ఎక్కడ ఓటములు లేవా? ఎన్నో కోటలను ఓడిపోయాడు ఆయన. కానీ ఎలా దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు, హౌ డిడ్ హీ కమ్ బ్యాక్ అనేది కదా మనం చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది. ఇవాళటి యువత ఎప్పుడైతే శివాజీ చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారో అప్పుడు వాళ్ళకి ధైర్యంగా ఒక సమస్యని ఎలా ఎదుర్కోవాలి, అంత పెద్ద కార్యాన్ని ఆయన ఎట్లా చేశాడు. ఒక్కడే 16 ఏళ్ల వయసులో ఒక దుర్గాన్ని జయించడం అంటే, సైన్యం లేదు, ఏమీ లేదు, ఎలా చేశాడు? కూర్చొని ఆలోచించి ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం వల్ల నేటి యువత వారి నుంచి స్ఫూర్తిని పొందే అవకాశం ఉంది. చాలా బాగుంది సార్. నిజంగా ఈ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువైపోతుందంట. అంటే పిల్లలకి కావచ్చు, పెద్దలకు కావచ్చు. ఈరోజు మనం ఆత్మహత్యల సంఖ్య అసలు నాకు తెలిసి మన దేశంలో ఉన్నన్ని ఆత్మహత్యలు ఏ దేశంలో కూడా జరుగుతున్నాయో లేదో అనిపిస్తూ ఉంటుంది. స్టూడెంట్స్, పిల్లలు అంటే విద్యా దశలోనే
మనం 2010 నుంచి 2020 వరకు అంటే సంవత్సరానికి పెరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 10 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే అసలు ఏం మాట్లాడతాం మనం? అది కూడా చదువుకునే వాళ్ళు. జీవితం అంటే ఏం తెలియదు, ఇంకా జీవితంలోకి అసలు ముఖ్యమైన జీవితంలోకి ఎంటర్ కాలేదు, ఇంకా అడుగు పెట్టకముందే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత పెళ్ళైన వాళ్ళు, ఆయనతో ఏం బాగాలేదు, ఈమెతో ఆయనకు బాగాలేదు, తల్లిదండ్రులు, అసలు ఈ డిప్రెషన్ చాలా బాగుంది. నిజంగా స్ఫూర్తి పొందితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా అలాంటి మహనీయుల చరిత్రను మనకు దూరం చేశారు సార్ ఇన్ని రోజుల నుంచి. నిజంగా అంటే మనం చూస్తే ఈరోజు ప్రత్యేకంగా శివాజీ మహారాజ్ పుస్తకాలు కొనుక్కొని చదవాలి అని మనం చెప్తున్నాం, కానీ ఏ పాఠ్యాంశాల్లో ఎక్కడ ఏ స్కూల్ ఎడ్యుకేషన్లో మనకి ఎక్కడ కనిపించదు ఛత్రపతి శివాజీ మహారాజు గురించి, అంత వీరత్వం గురించి. కానీ అక్కడ నుంచి ఒకసారి 10th అయిపోయినోడికి టిప్పు సుల్తాన్ గురించి చెప్పమంటే వాడు కూర్చొని గంట సేపు చెప్తాడు. మన మొఘల్ చరిత్ర కూడా అందరినీ వరుసపెట్టి క్రమ పద్ధతిలో చెప్తాడు వాడు. ముందు ఎవరు, తర్వాత ఏ ఇయర్ లో ఎవరు వచ్చారు అని చెప్తాడు. వాళ్ళు వచ్చి మనకి ఏదో అన్ని బుద్ధులు నేర్పించారు, వాళ్ళు రాకముందు మనం అనాగరికులం, మనకు అసలు నాగరికతనే లేదు, మనకు చదువు లేదు, సంధ్య లేదు అనే టైపులో ఉంటాయి మన చదువులు. మరి ఇంకా ఎప్పటికి మారుతాయో, మార్పు కొంతమేర మొదలు పెట్టారు, బట్ అది ఇంప్లిమెంట్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో. అంటే మన యువత కూడా చిన్న చిన్న విషయాలని లోతుగా పరిశీలించాలి. మనం అంటాం ఇవాళ పలానా మొఘల్ తాజ్మహల్ కట్టాడని, మరి ఇంత దూరం వచ్చి కట్టాడు కదా ఆయన, 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు వచ్చి కట్టాడు కదా, మరి వాళ్ళ సొంత ఊర్లో ఏం కట్టలేదు ఆయన? అలాంటి కట్టడాలు ఎందుకు కనిపించవు అక్కడ? అంత గొప్ప ఆర్కిటెక్చర్ అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంది? చిన్న ఆలోచన. బాగుంది. ఇవాళ యువత కొద్దిగా అలవడింది. ఒక జనరేషన్ కన్నా ముందు ఇవాళ క్వశ్చనింగ్ ఉంది, కానీ రీజనబుల్ క్వశ్చనింగ్ ఉండాలి కదా, ఖచ్చితంగా లాజికల్ క్వశ్చనింగ్ ఉండాలి. సో ఆలోచించండి, చాలా విషయాలు ఉన్నాయి అలా. ఇవన్నీ కూడా దేని గురించి ఆలోచిస్తారంటే శివాలయంలో శివుడి పైన పాలెందుకు పోయాలి అనే దగ్గర రీజనింగ్ అడుగుతారు తప్ప వాటిపైన క్వశ్చన్స్ ఉండవు, ఓన్లీ వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే దీనిపైన అయితే ఆన్సర్ చెప్పేవాడు చాలా నిమ్మలంగా ప్రశాంతంగా అది కాదు నాన్న అని కూడా బుజ్జగీసి చెప్తారు, లేదా కొంతమంది మాకు తెలియదు అంటారు. అటు సైడ్ మనం ప్రశ్న అడిగితే చంపుతున్నారు సార్, అందుకోసం ప్రశ్న. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పింది మోడర్న్ ఆర్కిటెక్చర్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎస్, సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా మనము చూసుకుంటే బిర్యానీని మొగలాయి బిర్యానీ అంటారు. అవునండి. మొగలాయి బిర్యానీ ఏంటి? బియ్యం ఎక్కడ పండుతుంది? నీళ్ళు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో. నీళ్ళే లేవని వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేస్తుంటే మీకు వరి పండించే అంత నీళ్ళు ఎక్కడివి మీకు? ఇంకోటి, మన దేశం మీదకి అన్ని దండయాత్రలు ఎందుకైనాయి? మనం స్పైసెస్లో స్పెషలిస్ట్. స్పైసెస్ అన్నీ మన దగ్గర ఉండి, బియ్యం మన దగ్గర పండి, అక్కడ బిర్యానీ ఇన్వెంట్ చేశారా? లేదే. బాగుంది. సో మన యువత మన చరిత్రని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షిస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు ఏం చెప్తున్నారు, నిజం ఏం చెప్తున్నారు, అబద్ధం ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఎస్ సార్. అండ్ మరొక ప్రశ్న, ఇది ఖచ్చితంగా అందరికీ కావాల్సిందంటే హిందువుల్లో ముఖ్యంగా కొన్ని తరాల నుంచి నాయకత్వపు లక్షణాలు అనేవి దూరం అయిపోయినాయి. ఎంతసేపు బానిసత్వపు భావజాలం, ఒకటి కింద పని చేయాలి. అది స్కూల్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారైంది. అంటే బ్రిటిష్ వాడు వాడికి ఒక అద్భుతమైన క్లర్క్కి ఉండాల్సినటువంటి విద్యార్హతని మనలో పొందపరిచి మనకి ఇచ్చిండు. అది మనం చదువుతా ఉన్నాం. వీడు ఎంత చదివినా కూడా మన ఇంట్లో కావచ్చు, అంటే పేరెంట్స్ కావచ్చు, అటు స్కూల్లో కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైనా కూడా అరే నువ్వు బాగా చదువు, మంచి మార్కులు కొట్టు, 1 లక్ష జాబ్ కొట్టు, 10 లక్షల జాబ్ కొట్టు, లేదా అంతకుమించి నువ్వు ఫారెన్ పోయి జాబ్ చేయి. ఈ జాబ్ చేయి మన దగ్గరనే అయిపోతుంది తప్ప నువ్వు ఒక లీడర్ అవ్వు, నువ్వు ఒక కంపెనీ పెట్టు అనే వ్యవస్థలోకి మనం రావట్లేదు. అండ్ నిజంగా ఈ నాయకత్వపు లక్షణాలు మనకు మిస్ అయ్యాయి. ఇప్పుడు రావాలి అంటే శివాజీ మహారాజ్ జీవితం నుంచి మీరు ఎలా చెప్తారు? శివాజీ మహారాజు జీవితం నుంచి నాయకత్వ లక్షణాలు అంటే మెయిన్ లెసనే శివాజీ నుంచి నాయకత్వ లక్షణాలండి. ఎట్లా అంటే ఒక 16 ఏళ్ల కుర్రాడు అప్పటిదాకా తల్లి దగ్గర నుంచి కథల రూపంలో వీరత్వము, ధైర్యం గురించి నేర్చుకొని, అప్పుడు 16 ఏళ్ల వయసులో తల్లి చెప్తుంది ఇక్కడ మన గుళ్ళ మీద జరుగుతున్న దాడులేంటి, మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, మనము గుళ్ళు దర్శించుకోవాలంటే మనం కట్టాల్సిన ట్యాక్సేషన్ ఏంటి, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన తోరణ దుర్గాన్ని జయిస్తాడు. తోరణ దుర్గాన్ని ఎలా జయిస్తాడు? ఆల్రెడీ తండ్రి ఇచ్చిన సైన్యము అలాంటిది ఏం లేదు కదా, వారసత్వంగా వచ్చింది. కేవలము అడవిలో కొద్దిమంది పిల్లల్ని జమ చేసి వారికి యుద్ధ విద్యలు బోధించి తనతో పాటు ఆ తోరణ దుర్గాన్ని జయిస్తాడు.
జీవిత కాలమంతా ఈ తనకు మొదటి నుంచి ఈ అడవిలో ఉన్న తన ఫాలోవర్స్నే మలుచుకున్నాడు, గొప్ప గొప్ప నాయకులుగా తీర్చిదిద్దుకున్నాడు ఆయన. శివాజీ ఒక నిజమైన నాయకుడిగా బ్రతికాడు, ఒక రాజుగా కన్నా ఒక నిజమైన నాయకుడిగా బ్రతికాడు. ఇవాళ మనం కాంటెంపరీ విషయాలు తీసుకుంటే ఇవాళ యువత రాజకీయాన్ని ఇంచుమించుగా అసహ్యించుకుంటున్నారు. నిజం. కానీ అసహ్యించుకోవడం అనేది సమస్యకి పరిష్కారం కాదు కదా. దాంట్లోకి వచ్చి దాన్ని మార్పు చేయాలనే ఉద్దేశం ఉండాలి, దాన్ని ఎలా మార్చగలము అనే ప్రయత్నం ఉండాలి. శివాజీ చేసింది అదే. ఆ రోజున ఉన్న మతపరమైన దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా ఆపాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలని మనకి చేసి చూపించారు. ఇవాళ మనం కూడా అదే పని చేయాలి, వారి నుంచి అదే స్ఫూర్తి పొందాలి. నార్మల్గా సార్ ఇప్పుడు ఫైనల్గా ఈరోజు టెక్నాలజీ అంటే చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మనం వచ్చేసాం. రేపటి నాడు అసలు ఈ ఫోన్లు అవి ఏం అవసరం లేదు, బ్రెయిన్ టు బ్రెయిన్ కమ్యూనికేషన్ ఉంటుందేమో అని కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత టెక్నాలజీ పెరుగుతుంది. ఈరోజు ఒక బిజినెస్ స్టూడెంట్ కావచ్చు, టెక్నాలజీ స్టార్ కావచ్చు, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటారు? చాలా నేర్చుకోవచ్చండి వారి నుంచి. వారు మీరు స్టార్టప్ అన్నారు కదా, స్టార్టప్ని మనం తెలుగులో అంకుర సంస్థ అని అంటాం. ఒక అంకుర సంస్థని ఎలా స్థాపించాలనే దానికి శివాజీని మించిన ఎగ్జాంపులే లేదు. ఆయన మొత్తం స్లోగనే స్వరాజ్యం. ఆయన రిసోర్సెస్ ఏంటి? ప్రజలే, నమ్మకం, ప్రజల నమ్మకాన్ని చూరగొని ఆయన వాళ్ళు యుద్ధంలో ఆయనకు ప్రాణాలు అర్పించేంత మోటివేట్ చేశాడు ఆయన. సో ఆయన రిసోర్సెస్, ఆయన ఫండింగ్ ఇదంతా ప్రజల నుంచే వచ్చింది. సో శివాజీని చూసి మన స్టార్టప్స్ లేదా మన అంకుర సంస్థలు చాలా నేర్చుకోవచ్చు. ఇది సార్ ఇంకొక లాస్ట్ ఈ క్వశ్చన్తో మనం ఏం చేద్దాం, కానీ ఇంకా చాలా మాట్లాడుంది అండ్ ఇప్పటికే మీ టైం కూడా చాలా ఎక్కువ తీసుకున్నాం మేము. బేసిక్గా సార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే నార్మల్గా అంటే ఇప్పుడు కొంత మారుతుంది, కానీ ఇంకా చాలా మారాల్సి ఉంది. ఒక మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక మహారాష్ట్రకు సంబంధించినటువంటి మరాఠా రాజు మాత్రమే చాలా మంది చూస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఆయన అక్కడి నుంచి మన భాగ్యనగర్కి వచ్చారు, శ్రీశైలంకి వెళ్ళారు, ఇటువంటి విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. అయితే మనం ఇంతకుముందు ఆఫ్లైన్లో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం చెప్పారు. బేసిక్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి సైనికులని ఎంతగా నమ్మేవారు అని చెప్పేసి దాన్ని మోదీజీ కూడా కంపేర్ చేసి చెప్పారు. అది మరొకసారి మన కెమెరా ముందు మీరు చెప్తే బాగుంటుందండి. నేను ఇందాక అన్నట్టే ఛత్రపతి శివాజీ ఒక విజనరీ లీడర్. ఆయన విజనరీ లీడర్ ఎలా అయ్యారు? తన వెంట ఉన్న వారిని ఎంతో నమ్మిన కారణంగా, వారిని ఎంతో దగ్గరుండి తీర్చిదిద్దిన కారణంగా ఆ స్టేచర్ వచ్చింది వారికి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు తానిషా ఇన్విటేషన్ మీద హైదరాబాద్ వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే, నాకు అమ్మవారి ఉపాసన చేసుకోవడానికి ఒక ప్రదేశం కావాలంటే గోల్కొండ కోటలో అప్పటికప్పుడు అమ్మవారి ఆలయాన్ని నిర్మించడము ఇట్లా. అయితే ఆ సందర్భంలో ఇక్కడ బస చేసినప్పుడు ఒక చిన్న ఆసక్తికర సంఘటన జరిగింది. అంటే వారి నాయకత్వ లక్షణము లేదా వారికి మనం ఇందాక అంకుర సంస్థలో కూడా ఏమన్నామంటే ప్రజలే వారి నమ్మకం, వారు ప్రజలు నమ్మారు. సో ఎంతగా నమ్మారు అంటే తానిషా ఒక చిన్న ప్రశ్న వేస్తారు, మీ సైన్యంలో మా దగ్గర చాలా ఏనుగులు ఉన్నాయి, మీ సైన్యంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయంటే మీ సైన్యంలో కన్నా మా దగ్గర ఎక్కువ మదగజాలు ఉన్నాయండి అని అంటారు. అప్పుడు సరే ఒక పోటీ చేద్దామా అని ఇద్దరు రాజులు మాట్లాడుకున్నప్పుడు తానిషా తన మదగజాన్ని పంపించినప్పుడు శివాజీ ఆయన వెన్నంటే ఉండే ఏషాజీని బరిలో దింపుతారు. ఏషాజీ ఒక్క వేటుతో ఏనుగు తొండాన్ని నరికివేసి ఆ ఏనుగు అక్కడే చనిపోతుంది. సో చాలా వీరత్వంతో పోరాటం చేసి ఒక మదగజాన్ని ఎదుర్కొన్న ఏషాజీని తానిషా అప్పటికప్పుడు సత్కరించారు. ఇంకా మీకు ఇంతటి యోధులు ఉన్నాక ఇంకా మదగజాలు ఏమో అవసరం అని ఆయన శివాజీని పొగిడారు. సో అట్లా ఒకటి తన మనుషులని నమ్మడము, తన సైనికులని నమ్మడము, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడము, శివాజీ కోసము ప్రాణం ఇచ్చే స్థాయికి వారు చేరుకోవడము, ఇట్లా వారిది నాట్ జస్ట్ మరాఠా బట్ మన సోకాల్డ్ హైదరాబాద్ స్టేట్లో కూడా వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అట్లానే వారు సింధుదుర్గ్ అని ఒక కోటను కట్టారు. హీఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో అప్పుడు అంత విజనరీ వారు. అంటే వారి ప్రభావం కేవలం మహారాష్ట్ర వరకే కాదు, ఇంచుమించుగా భారతదేశం అంతా వారి ప్రభావం ఉంది. ఇది మన సమకాలీన ఇవాళ రోజున మనము మోడీ గారితో కంపేర్ చేస్తే వారు మొన్న పెహల్గామ్ అటాక్ తర్వాత పూర్తి స్వేచ్ఛనిచ్చారు తన ప్రజలకి, తన అధికారులకి, ఇండియన్ ఆర్మీ వివిధ దళాలకి స్వేచ్ఛనిచ్చారు. ఒక మన
అజిత్ దోవల్ గారికే కావచ్చు, సర్వసైన్యాధ్యక్షుడికి కావచ్చు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిక్యూట్ చేసిందంతా ఇద్దరు మహిళలు, అందులో ఒకరు మైనారిటీ వర్గానికి చెందినవారు. అవును. సో ప్రజల మీద నమ్మకము, అధికారుల మీద నమ్మకము, తన వాళ్ళ మీద నమ్మకం ఉంచితే ఎంతటి కార్యాలనే చేయొచ్చని బోత్ శివాజీ అండ్ మోడీ మనకి టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ చేశారు. బాగుంది సార్, కంపారిజన్ ఇంకా చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎటు సైడ్ నేర్చుకోవడం మాత్రమే కాదు, ఇంతకుముందు మీరు అన్నట్టుగా మధ్యలో చెప్పారు, అంటే ధైర్యం అంటే కేవలం అరవడం కాదు, ఆచరణలో చూపించడం అని చెప్పేసి. అండ్ అరవడం నుంచి ఆచరణలోకి ప్రతి భారతీయుడు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.